హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? నా మినీ కిచెన్ వంట అయిపోగానే మా అన్నయ్య చేపలు తీసుకొచ్చి అయితే ఇచ్చేసాడు. ఇగోండి, ఈ చేపలు అయితే మా అక్క అయితే చేస్తుంటే బాగా చేస్తుంది అన్నమాట. అంటే తాకీకులు తలకాయలు అన్నీ కట్ చేస్తుంది, శుభ్రంగా చేస్తుందన్నమాట. కూర వండుతావు అక్క అంటే కూర అయితే వండడం బుజ్జి. ఇప్పుడు వీటిని అయితే ఉప్పేసి పెడతాను, నేను ఉప్పు కారం పెడతాను చూడండి. ఉప్పేసి తిప్పి పెడతానని చెప్పింది, రేపు పొద్దున వండుతా అంది. ఇంకోండి, ఇప్పుడైతే మా అక్కలు అయితే బేరానికి వచ్చారు. నేను కూడా వెళ్ళాను. అంటే నేను బేరం పోలేదు, బస్సు అక్కడెక్కడ దిగారు, వాళ్ళు లగేజ్ మోసుకోవాలని చెప్పి నేను ఎదురెళ్ళనమాట. ఎదురెళ్ళి నేను సంచి తీసుకొని వచ్చాను. మా అక్కకి కాలి గాయం అయింది, దానివల్ల తేలేకపోతే వెళ్ళాను. ఇంతవరకు లేట్గా వచ్చారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకుముందు పెద్దగా వచ్చేవాళ్ళే, కానీ ఇప్పుడు రాలేదు. ఏమి నాకంటే బేరం లేదు బుజ్జి, ఏం కాలేదు ఇవ్వాలా అని చెప్పి అన్నారు. అయితే బండి కిరాయి కట్టంటే అది మాత్రం మాకంది బేరం అయినా కాకపోయినా బండి కిరాయి అయితే కట్టాలి బుజ్జి అని చెప్పి అంది. ఇదిగోండి, అసలు ఎల్లిన గడ్డ వెళ్ళినట్టు వచ్చేసింది, అంటే బుజ్జ గడ్డ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి ఫ్రెండ్స్, మా అక్కలు అయితే మా కోసం ఏం తీసుకొచ్చారో, ఇవి బొబ్బట్లు, అలాగే అదేమో జెమ్స్, అవి వాటిని అయితే మేము బలిగుడ్లు అంటాం. జెమ్స్ అనేది అక్కడ చిన్న బాటిల్ ఉంది చూడండి, పాలపేక అన్నమాట. ఇది అయితే బొబ్బట్లు సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. బొబ్బట్లు అయితే నాకు బాగా ఇష్టం, మా అమ్మకి చాలా బాగా ఇష్టం బొబ్బట్లు అయితే. ఇంకోండి, ఇది జెమ్స్ అన్నా కానీ జెమ్స్ కావు ఇవేంటో సేమ్ వాటిలాగే ఉంటాయంట. ఆ డబ్బా ఒకటి వచ్చి 20 రూపాయలు అంట ఫ్రెండ్స్. అది పాలపేక లాగా వచ్చింది, సూపర్ ఉన్నాయి. ఇందులో వెరైటీస్ అయితే సూపర్ ఉన్నాయి చూడండి. చందమామలు, స్టార్స్, లడ్డు లాగా భలే ఉన్నాయి. ఆ బల్లిగుడ్లు అయితే మాకు చాలా చాలా ఇష్టం. మేము బల్లిగుడ్లని పేరు పెడతాం వాటికి, ఎందుకంటే చూడడానికి అవి బల్లిగుడ్లాగా ఉంటాయి కాబట్టి. మీరు ఎప్పుడైనా బల్లిగుడ్లు తిని ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఒరిజినల్ బల్లిగుడ్లు కావు, తినే బల్లిగుడ్లు. మా పాప తింటుంది, అది బాగుందంట, బాగుంటుంది చూడండి. ఇదైతే ప్యాకెట్ 10 రూపాయలు అన్నమాట. ఇంకా మా పాప మా చెల్లి అయితే తింటున్నారు. ఇవన్నీ బొబ్బట్టు అయితే చక్కగా చీల్చుకొని చూడండి, చక్కగా చాలా పలుసగా వస్తాయి. నేను చేస్తాను ఫ్రెండ్స్ బొబ్బట్లు, కాకపోతే ఇంతగా రావు, చాలా మందంగా వస్తాయి. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఫ్రెండ్స్ మా అక్క అయితే ఇంకా పళ్ళు మొత్తం అయిపోయినాయి, అన్నం అయితే కూర అయితే వండేసింది. మా అక్క ఇప్పుడైతే బట్టలు అయితే నానబెడుతుంది అన్నమాట. అక్క బట్టలు నానబెట్టి అడగలుగుతా, కట్లకి వెళ్తున్నట్టున్నారు. మా పాప చూడండి ఏం చేస్తుందో. అక్క దీన్ని స్నానం చేయించు. బట్టలు నానబెట్టి ఇంకా కట్లకి వెళ్తారంట ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియోని మధ్యన పెద్దగా ఎవరు చూడట్లేదు, ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి కొంచెం. ఫ్రెండ్స్ ఇదిగోండి, మా అక్క అయితే కట్లకైతే వెళ్తుంది. రిక్షా కనబడుతుందిగా, ఇది మేము కొన్న రిక్షా అన్నమాట, సొంతది. ఏంటిది అక్క కొట్టు? అంటే అన్నీ అమ్ముతారు కదా అక్కడ. ప్లాస్టిక్ ఇవన్నీ వేసుకొని వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్తారంట. అక్కడ నుంచి కొనుక్కొచ్చారు అన్నమాట. సెకండ్ హ్యాండ్ మాట, ఇది రిక్షా సెకండ్ హ్యాండ్. దీని రేట్ ఎంత ఏంటి అదంతా నేను తాజా చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ఒక్కరైతే కట్లకైతే వెళ్తున్నారు. వెళ్ళండి అక్క. దుబ్బుడు పైన అయితే ఇచ్చేసాం మేము. నీళ్ళకి ఇంకా మాకు దేనికైనా సరే ఇబ్బంది ఉంటుందని చెప్పని ఇంకా రిక్షా తీసుకున్నాం అన్నమాట. మా పాప కూడా వెళ్తాను ఏడుస్తుంది, వద్దని చెప్తున్నారు. చిద్దల్లాగో ఎక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తా అని చెప్పి అనకూడదమ్మా. ఇంకో పాములు తేళ్ళై ఉంటాయి. చింతలి వస్తావా రావా? ఫోన్ చూసుకుందా, ఇద్దరం కలిసి వీడియోస్ చూద్దా, ఇగో టామ్ అండ్ జెర్రీ చూద్దా. ఫోన్ చూడు, బొమ్మలు పెట్టుకొని. చింతలి పంపిస్తున్నా అమ్మల్ని ఇటు సరే, ఓకేనా అక్క? త్వరగా వచ్చేయండి అక్క. అగో ఏడకెళ్తా అడిగి వెళ్తా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మా పాప అయితే. సరేదా
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ వర్షం వస్తుంటే మా అక్క అయితే బట్టలు ఉతికేస్తున్నమాట. కట్లకి వెళ్ళి వచ్చేసారు, కట్టలు ఉతికి పెట్టేశారు. వర్షం మొత్తం అయినా సరే బట్టలు అయితే ఉతుకుతున్నారు. మా పాప చూడండి ఎలా ఎగురుతుందో. అక్క బాగా ఫ్రెండ్స్ వర్షం జోరు కురుస్తుంది చూడండి. మా అక్క అయితే తడిసిపోయింది. ఆ వర్షంలోనే ఉతికేస్తుంది బట్టలు అయితే. మీకు వర్షం అయితే చూపిస్తున్నాను నేను, చూడండి ఎలా కురుస్తుందో. ఫుల్ వర్షం. ఫ్రెండ్స్ ఇదిగోండి వర్షంలో కూడా మా అక్క ఇంక ఉతుకుతూనే ఉంది. జోరు అవుతుంది. అమ్మ రమ్మని సరే రావట్లేదు. మా బట్టలు పాడైపోతే ఉతుక్కొని వచ్చేస్తానమ్మా అని చెప్పని ఉతికేస్తాను బట్టలు అయితే. మా అక్క చూడండి ఎట్లాగా వెళ్తుంది వాటర్ అయితే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా కిచెన్ అంతా పోతుంది ఫ్రెండ్స్. చూడండి పొయ్యి మొత్తం తడిసిపోతుంది. మళ్ళీ గుంట నిండా నీళ్ళు చేరితే అలాగే దాని నిండా మట్టి చేరిద్ది. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో. ఒక్క రోజు పెట్టాను అక్కడ పొయ్యి, అంటేనే మళ్ళీ వర్షం అని అనుకునే ఉన్నాను. వర్షం వచ్చింది మళ్ళీ అలాగే అవుతుందని. చూడండి మా పాప అది చాలా బాధపడుతుంది. అమ్మ వంట వండుకున్నాం అనుకుంటే వర్షం వస్తుంది ఏంటమ్మా అని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టిన వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ ఇగోండి వర్షం మా పట్టా మీద పడ్డ నీళ్ళన్నీ ఇలా కారిపోతూ ఉంటాయి మాట. అలాగా షేడ్ ఉంది కదా, షేడ్ ద్వారా నీళ్ళు అయితే వెళ్ళిపోతాయి. కనిపిస్తుంది కదా అది. అక్కడ గుంటలు పడితే అక్కడ అయితే వాటర్ ఆగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఫ్రెండ్స్ నిన్న నైట్ చేపలు చేశారుగా మా అక్కలు కొన్ని పసుపు వేసి చక్కగా ఇలా అయితే ఎండబెట్టారు. కానీ ఏ లాభం, వర్షం వచ్చేస్తున్నమాట. రాత్రంతా మంచిగా కలిసి పసుపు వేసినా ఇవ్వండి ఈగలు అయితే వాగుతున్నాయి వర్షం వల్ల. ఇవి వర్షం తగ్గితే ఇంకా ఎండేయచ్చు. కొన్ని బట్టలు ఉతికేసింది మా అక్క. వర్షం కూడా తగ్గిపోయింది. మా అక్క అయితే బట్టలు తీసుకుని వెళ్తుంది. రిక్షా మీద పెట్టేసుకున్న బట్టలన్నీ క్యాన్లో తీసుకొని పోతుంది. అవును ఇలాగా ఇంకా వెళ్తున్నాం. ఇంకా పెద్ద కూడా వస్తుందా ఫ్రెండ్స్? ఇగోండి ఈ వర్షానికి అయితే అక్కడ నీళ్ళు అయితే నిలిచిపోయినాయి. మా అక్క తెలిసి వస్తుంది బండి వెళ్ళిద్ది వెళ్ళదని. అక్క వెళ్ళిద్ది అక్క బండి ఏమోనా. బాగా నీళ్ళు నిలిచిపోయినాయి. మా అక్క చూస్తుంది దారి ఉందా లేదా వెళ్తాను కానీ. వెళ్ళిద్దా? వాటర్ తాగకుండా మామూలు బట్టలు కట్టుకొని వచ్చేసేయండి. సరే జాగ్రత్త అక్క. ఎత్తుకో జాగ్రత్త నువ్వు కూడా. అలాగే తీసుకుని పోతుంది మా అక్క అయితే బండిని నీళ్ళలోంచి. మా పెద్ద అక్క ఏమో పాపనట్టు తీసుకెళ్తుంది అనమాట, బురదలోంచి జారి పడిద్దని. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ బట్టలు అయితే జాడి చేసుకుని మా అక్క అయితే వచ్చేసింది. మా పెద్ద అక్క మా పాప ఇటు నుంచి వస్తున్నారు పండి దగ్గర దారిలోంచి. మా అక్క నేను రాయి అంటుంది. ఒక నిమిషం అక్క వీడియో తీస్తున్నా, వీడియో తీసి అన్నాను. అలాగే మా తమ్ముడు ఫోన్ కూడా చేసాడు, అది కూడా మాట్లాడుతున్నాను. ఇక నేనైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్. మా అక్క అయితే బట్టలు అయితే ఆరేస్తుంది. ఇంకా ఉతికిన బట్టలు తీసుకొచ్చేస్తారు అంటే జారిచి తీసుకొచ్చిన బట్టలు అయితే ఆరేస్తుంది. ఇంకొన్ని మిగిలిన ఫ్రెండ్స్ బట్టలు అక్కడ పెట్టాము. అవి వర్షం రావడం వల్ల అట్లయితే ఉతకలేదు అన్నమాట. నానబెట్టిన వరకు ఉతికింది, తర్వాత రేపు మళ్ళీ అవి ఉతికిద్ది. మా చెల్లి
ఇంకొక అక్క బేరానికి అయితే వెళ్ళారు, ఇంకా రాలేదు వాళ్ళు, పొద్దుపోయితే వచ్చేసరికి. అక్క నీళ్ళు వచ్చారు అక్క. ఒక బిందెనే తీసుకొచ్చారు, ఇది ఖాళీ, ఇవి ఖాళీయే. అక్క ఏంటి దాని అక్కడ చిన్న ఏం వద్దు, అక్కడే ఉన్నాయి. ఆగు అక్క, ఒక్క నిమిషం ఆగు. ఫ్రెండ్స్ ఇదిగోండి, మీకు మా అక్క కాలికి దెబ్బ కనబడుతుందిగా, ఇది పుండు మాట. ఇది ఎలా అయిందంటే ఫ్రెండ్స్, చెప్పులు వేసుకుంటే చెప్పు కరిచింది. చెప్పులు కరిస్తే అంత తెలుసుగా మీకు. అది మాట కరవడం అంటే ఇలా పట్టుకుని కావడం కాదు, ఒక చిన్న పొక్కులాగా వేసి అది ఇలా అయింది మాట. గీగ్గ అమ్మటం ఇగో చూడండి, ఇలా ఇదంతా అయిపోయింది. ఇదే కాదు, ఈ కాళ్ళు చూడండి ఎంత వాపు వచ్చిందో మా అక్కకి. చాలా రోజులు అయింది నేను పెడతా అంటే మా అక్క వద్దంది వీడియో, అందుకని ఆఫ్ చేశాను నేను. ఇదిగోండి ఇదంతా వాపు వచ్చింది, ఇదంతా పుండండి. పసుపు రాసింది, పసుపు రాసింది సరే తగ్గలేదు మా అక్కకి. ఒక నిమిషం, ఒక టూప్ రాస్తుంది అన్నమాట, ఎందుకంటే పసుపు కూడా తగ్గట్లేదు. ఇది సెప్టిక్ కట్ అయిందేమో అని చెప్పని అన్నారు వాళ్ళు. అయితే టూప్ అయితే ఇచ్చారు, పసుపు రాసిన తగ్గపోతే ఇక టూప్ రాస్తుంది. కొంచెం పర్లేదు. ఇప్పుడు ఎలా ఉంది అక్క? నాంత వల్ల మరీ ఎక్కువ అవుతుంది కదా, అందుకని మా అక్క బురదలోకి వెళ్ళదు మాట. మా పాపకి స్నానం చేపిద్దంటే వర్షం వచ్చింది, బాగా చల్లగా ఉంటుంది, వద్దంది మా అమ్మ, అందుకనే ఆఫ్ చేశారు, స్నానం చేయించలేదు. అయ్యే ఏ బట్టలు మార్చు దానికి. సరే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇగోండి నేను చెప్పా కదా రిక్షాకి కొన్నామని, దాని తాలూకు పేపర్ అన్నమాట. దీని అయితే నామినేషన్ చేయించాను చూడండి ఫ్రెండ్స్, పేపర్ని చక్కగా నామినేషన్ చేయించాను అనమాట. ఈయన అంకుల్ పేరేమో వెంకటేశ్వర్ అంట. ఇగోండి దుర్గా ప్రసాద్, 3000 రూపాయలు రిక్షా, నగదు, డి వెంకటేశ్వర్లు, సన్నాఫ్ గట్టయ్య, డబ్బులు ముట్టినవి, ఇనుము దుకాణము, దుర్గా ప్రసాద్ కొన్నాడు అని ఉంది ఇక్కడ, కొన్నాను అని. ఆయన సంతకం ఎక్కడైతే ఉంది, ఇంకో ఇది ఆయన సంతకం అన్నమాట. ఇంకోండి 6వ తారీఖు 10 నెల 2024. కానీ మేము కొన్నది ఇంతకుముందు అంటే 2 వారాల క్రితం కొన్నాం. అమౌంట్ ఇవ్వలేదు మేము. ఫస్ట్ అమౌంట్ ఏమో 1500 ఇచ్చాం, తర్వాత 1500 ఇచ్చాం అన్నమాట, మొత్తం 3000 రూపాయలు. అందుకని ఆయన ఇవాళ రాసి ఇచ్చాడు అన్నమాట, మొత్తం ముట్టినవి. ఇప్పుడు 3000 రూపాయలు ముట్టినవని డేట్తో సహా రాసి సంతకం అయితే పెట్టాడు. అయితే ఇక్కడ ఏంటంటే మా తమ్ముడు కొన్నదంతా క్లియర్గా రాయమని చెప్పాను, క్లియర్గా రాయలేదు అంకుల్. అయితే చూడండి, నేను నా డౌట్ వచ్చి నామినేషన్ చేయించి అన్నయ్యని కూడా అడిగాను, అన్నయ్య ఇక్కడ మా తమ్ముడు కొన్నట్టుగా క్లియర్గా ఉందంటే, ఉంది కానీ అంత క్లియర్గా లేదమ్మా ఇది అని చెప్పి అన్నాడు. సరే అన్న, ఇదైతే నామినేషన్ చేయించానే అని చెప్పి నేను చేయించాను, ఎందుకంటే సెకండ్ హ్యాండ్ బండి కదండి, అందుకని నేను రాయించుకున్న మాట, ఎందుకని మంచిది అని చెప్పని. ఇదిగోండి చక్కగా నామినేషన్ కూడా చేయించాను. నేను మర్చిపోయాను, ఇక్కడ దాకా కటింగ్ చేయించి నామినేషన్ చేయాలని అన్నయ్య చెప్తే, నాకు లేదమ్మా కటింగ్ లేదు, ఫుల్గా వస్తుంది అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పని చేయించుకున్నాం. మా అమ్మంది ఆ షాప్ కాకపోతే ఇంకో షాప్ కాడికి వెళ్ళాలి, కటింగ్ ఇస్తారు మనకి, చిన్న చిన్న నామినేషన్ చేయమని చేస్తారు. ఇంకో షాప్ కాడికి వెళ్ళి చేయించమంది మా అమ్మ, ఇలాగ వచ్చిద్ది అని చెప్పింది. ఏమో అమ్మ అదే అన్నని అడిగితే ఇలాగే వచ్చింది అని చెప్పి అన్నాడు అని చెప్పి అన్నాను. ఇదే అండి మా రిక్షా తాలూకు డబ్బులు కట్టిందంటే మాకు అమ్మినట్టుగా ప్రూఫ్ అయితే ఇది ఉంది మాట నా కాడ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బ్లాగ్ అయితే ఇవ్వాలి, ఇంతవరకు అయితే పెడుతున్నానండి ఫ్రెండ్స్.